నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ప్రాంతీయ పార్టీలు దాదాపు భారతదేశంలో అంతా కూడా బీజేపీ కానీ లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వేస్తున్న ఎత్తులకి ఉలిక్కిపడ్డాయనే చెప్పచ్చు. మనం పార్లమెంటు ఎన్నికలు మరి కొన్ని నెలల సమయం ఉందనగానే మనకి మహారాష్ట్రలో కానీ బీహార్లో అట్లాగే మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆఖరికి కాశ్మీర్లో కూడా ఫరూక్ అబ్దుల్లా ఎన్సీపీ ఇండి ఎలియన్స్ నుంచి బయటకు వస్తున్నట్టుగా స్వతంత్రంగానే పోటీ చేస్తా అని చెప్పటం, ఇవన్నీ కూడా ఇండి ఎలియన్స్ని ఒంటరిగా చేస్తున్నాయి. ఎన్డీఏ బలపడుతోంది దేశవ్యాప్తంగా. ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని, ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, బీజేపీయే 330 నుంచి 350 స్థానాలపైన గెలుచుకుంటుంది. ఇవన్నీ కూడా సర్వేలన్నీ చెప్తున్నాయి. మనం గతంలో ఈ మధ్యకాలంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనుక అక్కడ అంతా ప్రచారాలు చూసుకుంటే అక్కడికి బీజేపీని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించినాయి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్కి బీ టీమ్ అని, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్కి బీజేపీ బీ టీమ్ అని చెప్పి ఇట్లా ప్రచారంలోకి వెళ్ళి బీజేపీ విజయావకాశాలు ఉన్న ఎక్కువ స్థానాల్లో దెబ్బ కొట్టినాయి, కేడర్ని కన్ఫ్యూజ్ చేసినాయి. మళ్ళీ అదే ఒకసారి ఇంకొన్ని నెలల సమయం ఉందనగా బీఆర్ఎస్ కొత్త ఎత్తుగడకి తెరలేపింది. దాదాపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తన ఉనికి కోల్పోతుందని చెప్పచ్చు. చాలామంది సెకండ్ క్యాడరు అట్లాగే చాలామంది నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం కూడా. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్లో చేరారు. సెకండ్ క్యాడర్ అంతా కూడా బీజేపీలోకి చేరారు. ఉదాహరణకి చేబెళ్ళ, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్ తన క్యాడర్ని అట్లాగే నాయకుల్ని కాపాడుకోవటానికి ఒక కొత్త ఎత్తుగడకి తెరలేపింది. దానికి సపోర్ట్గా తెలంగాణలో బీఆర్ఎస్కి అనుకూలమైన మీడియా, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఒక మీడియా పేపర్ని బాగా ఉపయోగించుకుంటోంది. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ఏ బీజేపీలోకి ఎలా ఇవ్వబోతోందని, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని పార్లమెంట్ ఎన్నికల్లో దానికి కొద్దిగా సపోర్ట్ ఇంకొద్దిగా యాడ్ అన్నట్టుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒకళ్ళు వాళ్ళతో మాట్లాడినట్టుగా, లేదా బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నాయకులు అంటూ కూడా ఒక కింద పేర్లు పెట్టి బీఆర్ఎస్ బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పొత్తులో వెళ్ళబోతున్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి కూడా కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులకు ఒక మంత్రి పదవి ఇచ్చేట్టుగా కూడా అంగీకారం కుదిరినట్టుగా ఇవన్నీ కూడా ఒక ప్రింట్ మీడియా బాగా ఈ స్పెక్యులేషన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కానీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఎవరితో పొత్తు పెట్టుకోము, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామని చెప్పిన స్టేట్మెంట్లు పదే ఇచ్చినా కూడా వీళ్ళు మాత్రం బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎక్కడ వాళ్ళ క్యాడర్ చేజారిపోకుండా, వాళ్ళ నాయకులు చేజారిపోకుండా ఈ కొత్త రకమైన ఎత్తుగడకి తెరలేపారు. ఇది తెలంగాణలో బీజేపీ క్యాడరు కన్ఫ్యూజ్ కాకుండా ఆలోచించుకోవాల్సిన విషయం. బీజేపీ తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, ఒంటరిగానే వెళ్తుంది లోక్సభ ఎన్నికలకి. ఇది ఒక చిన్న ట్రాపు. బీఆర్ఎస్ అన్ని సర్వేల్లో కూడా ఒక మెదక్ పార్లమెంట్ స్థానం తప్ప ఎక్కడా కూడా గెలుచుకునే అవకాశాలు కనపట్టలేదు. అది కూడా రాబోయే రోజుల్లో చేజారచ్చు కూడా. ఉనికి కోసం పడుతున్న పాటలే బీఆర్ఎస్ ఈ రకమైన స్పెక్యులేషను. బీజేపీ తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు. బీఆర్ఎస్కి బీజేపీ కూడా ఎక్కడ టాక్స్ నడవలేదు. ఎవరికి కూడా కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్న హామీ కూడా లేదు. కేవలం మళ్ళీ లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వేస్తున్న ఒక చిన్న ఎత్తుగడ ట్రాప్ లాంటిది బీజేపీ మీద. అసెంబ్లీ ఎన్నికల్లో ఇది బాగానే పనిచేసింది. చాలామంది నాయకులు క్రాస్ ఓటింగ్లు వేశారు క్యాడర్ చాలా చోట్ల. అందుకే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలతో సరిపెట్టుకోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. కాబట్టి తెలంగాణ ఓటర్లు, ముఖ్యంగా బీజేపీ సపోర్టర్స్ తెలంగాణలో కన్ఫ్యూజ్ కాకుండా బీఆర్ఎస్తో పొత్తు అనేది లేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ మీడియా అయితే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చడానికి బీజేపీ ఎత్తులు వేస్తోందని బీఆర్ఎస్తో కలిపిన కూడా ఒక కొత్త కథనాలు అల్లుతున్నారు. కాబట్టి ఈ రకమైన కథనాలతో వాళ్ళ రేటింగ్లు పెంచుకోవచ్చేమో కానీ ఇవన్నీ అసత్య ప్రచారాలు. బీజేపీ ఎక్కడా కూడా ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా 8 నుంచి 10 స్థానాల మధ్య గెలుచుకుంటుంది ఎవరితో పొత్తు లేకపోయినప్పటికీ. ఇది ఒక తెలంగాణలో బీజేపీ సింపథైజర్స్ని కానీ ఓటర్స్ని కానీ ట్రాప్లోకి నెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి తెలంగాణలో ప్రాంతీయ పార్టీ కాబట్టి
రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ కాకుండా తను కూడా రేసులో నిలబడాలని ఆడుతున్న ఒక కొత్త ఎత్తుగడ. థ్యాంక్ యూ.